సో ఇప్పుడు ఇప్పుడు మీరు 'అమరజ్యోతి' చూడండి. హ్మ్. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి స్ట్రక్చర్ అది. యెస్. దానికోసం 'అమరజ్యోతి' రూపశిల్పి కూడా మీదే కదా? యాహ్! 'అమరజ్యోతి' రూపశిల్పి ఒకటే గాదు. ఇక్కడ సెక్రటేరియట్ ముందర ఉంటది కదా! అంటే ఇప్పుడు ఇక్కడ ఆ! హుస్సేన్ సాగర్ పక్కన ఆపోజిట్ సెక్రటేరియట్ ఆపోజిట్‌లో. అపోజిట్‌లో ఉంటది. అవును. సో, దానికి నేను ప్రత్యేకమైనటువంటి మెటీరియల్లు ఎట్లుంటే బావుంటది అంటే ప్రపంచంలోనే ఒక యూనిక్‌గా, ఎందుకంటే అమరులు వాళ్ళ ఆత్మార్పణ చేసిండ్రు. ఓహ్! యెస్. వాళ్ళ బలిదానాలతోటి మనం ఈరోజు తెలంగాణ తెలంగాణ. సాధించుకున్నాం. అవును. నాయకులు అనేవాళ్ళు ఆహ్, ముందున్నారు కొందరు. సో, హ్మ్. అన్ని పార్టీలు అక్కడ ఇన్వాల్వ్ కావడం, అందరూ తోడ్పడడం ద్వారా మనకు తెలంగాణ అది సాధ్యమైంది. కానీ ఇక్కడ ఈ బలిదానాలకి వాళ్ళు అంత ఆత్మార్పణ చేసి త్యాగం చేస్తే, హ్మ్. సో, వాళ్ళకొక మంచి మెమోరియల్ ఇవ్వాలి. ఆ యెస్. మెమోరియల్ అనేది చిరకాలం వాళ్ళ జ్ఞాపికని ఓకే. ఉంచాలనే ఉద్దేశంతోటే ఒక 1000 సంవత్సరాలు కూడా చెక్కు చెదరని విధంగా ఒక హైయెస్ట్ గ్రేడ్ 316L హ్మ్. అనే గ్రేడ్ తోటి, సో, స్టెయిన్‌లెస్ స్టీల్ తోటి తయారు చేయడం జరిగింది. సో, అట్లా ఇప్పుడు ఇక్కడున్న తెలంగాణ తల్లి కూడా అలాంటి హ్మ్. సబ్జెక్ట్ తోటే మనం చేయడం జరుగుతుంది. ఓకే. అయితే ఇప్పుడు అది బిల్లులు మరి అప్పుడు కేసీఆర్ చేసిండ్రు. మీరు అమరవీరుల జ్యోతి చేసిండ్రు. చేసిన తర్వాత దానికి బిల్లులు బానే ఇచ్చిండా? మంచిగానే ఇచ్చిండా పైసలు? అంటే అది ఇగ నేను ఇంతవరకు ఎక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి రాలేదు. అంటే చెప్పుకోవడం కూడా నా ఇంట్రెస్ట్ కాదు. కాదంటే కానీ ఇప్పుడు గిరాకీ మరి అంటుండు కాబట్టి అట్లా ఆ! అడుగుతున్నాం ఇప్పుడు అట్లా. ఇప్పుడు ఈ ఏదైతే సిద్ధారెడ్డి గారు గిరాకీ అంటున్నారు అమాచ్యూర్ గదా! కామెంట్లు ఉన్నాయో సిద్ధారెడ్డి గారు చేసింది. హ్మ్. సో, ఆయన చైర్మన్‌గా ఉన్నప్పుడు కూడా ఆయనకు తెలుసు. హ్మ్. నేను 2015లో మొట్టమొదటి తెలంగాణ శకటాన్ని నేను ఢిల్లీలో ప్రదర్శించడం జరిగింది. అప్పుడు ఆ ప్రదర్శనకి మన శకటం డిజైన్ కమిటీ అప్రూవ్ చేసినప్పటికీ కూడా హ్మ్. అక్కడున్నటువంటి ఒక పర్టిక్యులర్ అధికారి ఆంధ్ర అది ప్రాంతానికి స్వాతంత్ర చెందిన దినోత్సవం వాడని, సందర్భంగా. రిపబ్లిక్ డే అదే రిపబ్లిక్ డే. గణతంత్ర దినోత్సవం గణతంత్ర దినోత్సవం. సందర్భంగా, ఓకే. సో, వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. హ్మ్. అప్పుడు నేను హైకోర్ట్‌కెళ్ళడం జరిగింది. నా సొంత డబ్బులతోటి హ్మ్. నేను తిరిగిన ఖర్చులు, పెట్టిన ఖర్చే ₹1,00,000 పైన ఉంటాయి. ఓకే. ఢిల్లీకెళ్ళి పర్యేకర్ గారితోటి లెటర్ తీసుకొని, అప్పుడున్న ముఖ్యమంత్రి గారితోటి లెటర్ తీసుకొని మన కేసీఆర్ అప్పుడు. శకటాన్ని, హ్మ్. ఆ! కేసీఆర్ గారిని, సో, పర్యేకర్ గారు, దత్తాత్రేయ గారు హ్మ్. వీళ్ళందరూ కూడా రికమెండ్ చేసిండ్రు. అరే! మన తెలంగాణ తెలంగాణ శకటం ఇయ్యాలి. నేను కోర్ట్‌లో కూడా ఏం చెప్పానంటే, మనకి భారతదేశంలో 28 మంది పిల్లలున్నా 29వ పాప పుట్టినప్పుడు మనం యెస్. సమాజానికి చెప్పుకుంటాం. మా కొత్త మా రాష్ట్రం ఆవిర్భవించింది. కొత్త కొత్త బాబు పుట్టిండు, కొత్త పాప పుట్టిందని మనం చెప్పుకోవాల్సిన అవును. సాంప్రదాయం ఉంది. హ్మ్. అట్లాంటిది ఈ పాత రాష్ట్రానికి అవకాశం ఇచ్చి, హ్మ్. కొత్త రాష్ట్రానికి ఇవ్వకపోవడం అనేది దౌర్జన్యం అనే ఉద్దేశంతోటి నేను కోర్ట్‌కెళ్ళడం జరిగింది. సో, అంటే ఏం జరిగిందన్న అసలు యాక్చువల్‌గా ఎందుకు ఆగిందది? అంటే అది ఇక్కడ అక్కడ ఉన్నటువంటి ఎవరైతే హైయర్ అఫీషియల్ ఉన్నారో హ్మ్. ఆయనే యాంటీ తెలంగాణ. ఓకే. సో, ఆయన ఇప్పటి వరకు కూడా అంటే ఎన్నో ఏపీ సార్లు అతనా ఆయన? ఆ! ఆంధ్ర ఏపీ అతను. ఓకే. ఆయన తెలంగాణకి డెడ్ అగైనెస్ట్. ఓకే. కాబట్టి ప్రతిసారి ఆంధ్రాని సెలెక్ట్ చేయడం, తెలంగాణని రిజెక్ట్ చేయడం జరిగింది. హ్మ్. సో, ఆ రకంగా నేను కోర్టు ద్వారా తీసుకుంటే అది 15 రోజుల ముందే, హ్మ్. ఓన్లీ 15 డేస్ ఉంది. మామూలుగా అయితే శకటాలు ఒక 2, 3 నెలల ముందు ముందు నుంచే నుంచి తయారు చేస్తారు. తయారు చేయడం మొదలైతది. యెస్. సో, ఆ కమిటీ వాళ్ళు కూడా అన్నారు, "నీకు టైమే లేదు. కోర్ట్ ఆర్డర్ ఇచ్చినా గాని మేమేం చేయలేం. నీకు టైం ఏడుందంటే," "సార్, మీకు ఎప్పటికైనా రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కాబట్టి నాకు అవకాశం ఇవ్వండి. హ్మ్. మీకు 10 రోజులనే మీకు శకటం చేసి ఇస్తా. ఓకే. అప్పటికైనా మీకు నచ్చకపోతే రిజెక్ట్ చేయండి" అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. హ్మ్. నేను హైదరాబాద్‌కొచ్చేసరికి అది ఆల్రెడీ ఆంధ్ర ప్రాంత వాడికి కాంట్రాక్ట్ ఇచ్చేసారు. అయ్యో! ఎవరు? కేసీఆర్. ఇగ అప్పుడు అప్పుడున్న ప్రభుత్వం. అప్పుడున్న ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పెద్దలు. ఎవరున్నారు ఏంది అనేది నేను, ఓకే. సో, ఈ లోపల ఐఎన్‌పిఆర్ అప్పటి కమిషనరు రిక్వెస్ట్ చేసి, "మీరు ఎళ్ళండి, సక్సెస్‌ఫుల్ చేయండి. హ్మ్. నేను సీఎం గారికి కల్పిస్తా. హ్మ్. సో, తప్పకుండా మీకు న్యాయం జరిగేటట్టు ఎవరు నవీన్ చేస్తా" మిట్టల్ అంటే ఉండేనా అప్పుడు? అప్పుడు నాకు కావాల్సింది ఫైనాన్షియల్ ఫోకస్ కంటే ఎక్కువ ఆయన హ్మ్. రాసిచ్చాడు. మీకు 20,00,000 హ్మ్. డిజైనింగ్ ఛార్జులు ఇస్తా అని ఆయన రాసిచ్చిండు. ఓహ్! నవీన్ మిట్టలా అప్పుడు ఎవరు? అప్పుడు చంద్రవదన్ గారు ఉండే. చంద్రబాబు. ఓకే. నేను ఎళ్ళిన, హ్మ్. సక్సెస్‌ఫుల్‌గా చేసుకొచ్చిన. హ్మ్. అప్పటి ఆ జ్యూరీ మెంబర్స్ ఎవరైతే రిజెక్ట్ చేస్తామని అన్నారో, హ్మ్. వాళ్ళైతే ఇద్దరొచ్చి నా 2 చేతులు పట్టుకొని, "సార్, వండర్‌ఫుల్ జాబ్ యూ హావ్ డన్.
ఇంత అద్భుతంగా ఏం చేస్తారని తీసిరన్న అందులో అంటే అప్పుడు బోనాలు థీమ్. ఓకే. అంటే ఆ బోనాలు అనేది మొదలయ్యేది మనకు గోల్కొండ నుంచి మొదలవుతుంది అవును. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్లో గోల్కొండ, బోనాలు, హ్మ్. పోతరాజు ఒక హాఫ్ పోర్షన్లో చాలా గంభీరంగా. ఓకే. అండ్ ఆ పోతరాజుకి నేను కలర్స్ పుయ్యలేదు, ఓకే. ఓన్లీ పసుపు కుంకుమనే రుద్దిన, నేచురల్‌గా. నేచురల్గా ఉండాలని. హ్మ్. అది చాలా ఎఫెక్టివ్ ఇది. యెస్. దాన్ని చూసిన తర్వాత మీకు అప్పటి విజువల్స్ తెలుస్తాయి. హ్మ్. అప్పుడు అక్కడ తెలంగాణ వాళ్ళ అది మొదటి శకటం. యెస్. 2015లో మొట్టమొదటి అంటే తెలంగాణ గణతంత్ర రాష్ట్రం ఏర్పడిన దినోత్సవం తర్వాత. ఏర్పడ్డ తర్వాత యెస్. ఆ అరుపులు అంటే జై తెలంగాణ అనే నినాదాలు అన్ని దేశవ్యాప్తంగా యెస్. ఆ టీవీలలో వినపడ్డాయి. అవును. అవును. సో అంత ఎమోషనల్ ఇది వచ్చింది. ఆ హ్మ్. తర్వాత నాకు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు హ్మ్. అందరూ ఫోన్ చేయడం కూడా జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి కూడా హ్మ్. మీ ప్రాంతం వాడని ఎవరో రిపోర్టర్ చేస్తే, అన్నా నేను మీ ఎంపీని అని చెప్పి ఆయన కూడా ఫోన్ చేయడం జరిగింది. అప్పటి వరకు నాకు టచ్ లేకుండే. సో హ్మ్. అట్లా అంత ఎమోషన్‌ని క్రియేట్ చేసిన దాన్ని హ్మ్. ఈ బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ అంతా డిఫరెంట్‌గా ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.